నిజంగా అసలు చెయ్యి పార్టీ పూ పార్టీ లీడర్లది ఏమన్నా తెలియనోళ్ళ జూబ్లీ హిల్స్లో వాళ్ళు చూపిస్తున్న కళా భోజన చూస్తే వా వరే వా అని అంటారు కావచ్చు. అసలు రాజకీయం గిట్లా కూడా ఉంటుందా, గింత ఘోరంగా కూడా చేయవచ్చునా అని అనిపిస్తుంది. మంది ముంగట పాము ముంగిసలక్క కనబడుకుంటా నట్టింట్లో మాత్రం దోస్తు మేరా దోస్త్ అని అంటున్నట కాదు. ఒక మాటలు చెప్పాలనంటే మంది ముంగట నువ్వు తిట్టినట్టు చెయ్యి, నేను కొట్టినట్టు చేస్తా, జనాలను మత్పరిచినాక మనం దావత్ చేసుకుందాం అన్నట్టే చేస్తానులట కాదు. గట్లెట్లనో మీరు కూడా చూద్దురారు మరి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చే నెల 11వ తారీఖు నాడే కదా. ఎవరు గెలుతారో ఏ పార్టీని ఓడగొట్టాలో జనాలు ఇదివరకే ఫిక్స్ అయిపోయారు. సరే అది అటు ఉంచితే ఇక ఎలక్షన్లు దగ్గర పడుతుంటే ఇటు పూ పార్టీ అటు షే పార్టీ అసలు ఎవరిన రాజకీయం నడిపిస్తారు రానోళ్ళ. బీఆర్ఎస్ని ఓడగొట్టేందుకు ఈ రెండు పార్టీలు కలిసిపోయినాయి అన్నట్టే కొడుతుంది. మరి చీకట్ల దోస్తాను కలిపినట్టు ఈ రెండు పార్టీల లీడర్లు అక్కడ ఈయనమే చెప్తురు. అంతెందుకు ఈ ఓట్లకు ముందే ఇక్కడ మైనార్టీల మీద ఈ షే పార్టీకి ఒక ప్రేమ వంగుతాందో. కబరస్థానం కోసం గదే శ్మశాన వాటిక కోసం 2500 గజాలు ఇస్తానమని చెప్పింది షే పార్టీ. కథం ఇట్లా వాళ్ళు ఇచ్చినట్టు చేసిరు. ఇది మా డిఫెన్స్ వాళ్ళ జాగా గట్లెట్లు ఇస్తారు, ఆర్మీ వాళ్ళు వచ్చే జాగాని తీసుకున్నారు అంటే ఈడ షే పార్టీ మోసం చేసింది అన్నట్టేనా కాదా? అగో మేము జాగిచ్చినా మీ కేంద్రం వాళ్ళు గుంజుకున్నారని మీది టామ్ టామ్ చేసుకుంటారు అన్నట్టు. అసలు ఏమన్నుషారా? ఇక షేక్పేట జాగాను మింట్రోలు తీసుకున్నారు కాబట్టి ఈసారి మేము ఎర్రగడ్డలో 700 గజాలు ఇస్తానమని చెప్పారు. కథ మీకు ఇప్పుడు పూపాటలు వచ్చి వాళ్ళపోయి జాగలకు జనాలు ఉన్న జాగల ముస్లింలకు శ్మశాన వాటిక గట్లెట్లు ఇస్తారని పూపాటోళ్ళు గుండెలు బాదుకుంటున్నట. ఈయన అర్థమైతే లేదా, నువ్వు ముస్లిం ఓట్ల కోసం కబరస్థానం ఇచ్చినట్టు చెయ్యి, మేము హిందూ ఓట్ల కోసం గుంజుకున్నట్టు చేస్తామన్నట్టు నాటకం రక్తి కట్టించరు. ఇక గిట్టనే అంటారు మరి అక్కడ పబ్లిక్. అసలు చేయి పాట అంటేనే ఒక షెయితోని ఇచ్చి ఇంకో షెయితోని గుంజుకున్నాడు కదే కథ. ఈ రెండు పార్టీల గురించి జనాలు ఏమంటారో మీరే. तेलंगाना में स्पेशली जो जुबली हिल्स में है, आज एक मुसलमान मजाक बन के ठहर गया क्योंकि खोदने गए पहाड़ निकला चूहा बोले ऐसा। आज 25 एकड़ से लेकर 10 एकड़ तक की जो डिमांड थी कब्रिस्तान के लिए सिर्फ 2500 गज दे के मुसलमानों के साथ मजाक कर दिया, वो भी 16 किलोमीटर के आगे जाके हर कोई मुसलमान व कब्रिस्तान के लिए वेट करने का आज ये कर दिया। मैं तो बोल रहा हूँ ऐसी हुकूमत को आते सो जुबली हिल्स इलेक्शन में बराबर वोट के जरिए उन लोगों को सबक सिखाना चाहिए. అది అన్నట్టు ముచ్చట నిజం చెప్పురోళ్ళ. షేపాటు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళల్లో అసలు హైదరాబాద్కు ఏమన్నా ఫాయిదా అయిందా? ఒక్క బిజ్జి కట్టిర్రా, ఒక్క కంపెనీ పట్టుకొచ్చిరా, ఉండిన్లను కూల్చి పడేసిరు హైడ్రా పేరుతోని. డెవలప్మెంట్ ఎక్కడికక్కడనే ఆగిపోయింది. పట్నం జన హరి గోస పడుతుర్రు. 2 ఏళ్ల కిందటి దాకా 24 గంటలు ఉన్న కరెంటు ఇప్పుడు తాపుకోసారి పోతుంది. నీళ్లు చక్కగా లేదు. బస్తీ జనాలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి అత్తాన్లు. ఇక కొలవల సంగతి దేవుడు ఎరుగు. కొత్త కంపెనీలు వచ్చింది లేదు. ఉన్న కంపెనీలు రాష్ట్రం విడిచిపెట్టి పోతున్నాయి. ఇక ఏం చెప్పి ఓట్లలో కత్తరు వీళ్ళు, ఓట్లు ఎట్లా అడుగుతారు? అందుకే ఈ కబరస్థాను పయం చేసిరు. నిజంగా ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం సిద్ధాంతాలు గిద్దంతాలు అని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపి గీ గురం పెట్టుకునే అని చెప్పుకుంటుర్రు.